అందుకే యేసు ప్రభు చెప్పాడు, క్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడద్దు. చీమలు కూడా ఎంతో కష్టపడతాయి, మీకు తెలుసు కదండి. చీమలు ఏం చేస్తాయంట, వర్షాకాలం వస్తుందని వేసవి కాలంలోనే చాలా ప్రయాసపడి చీమలు అహర్నిశలో 24 గంటలు ఏమాత్రం అలసిపోకుండా చీమలు ఏం చేస్తాయి. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా చెప్పాడు, సోమలి చీమల యొద్దకు వెళ్ళు అన్నాడు. అంటే చీమలు నిత్యము కష్టపడతాయి. కానీ మీకు ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తా, చీమలు జీవిత కాలం ఎంతో తెలుసా? కేవలం 2 నెలలు. చీమల జీవిత కాలం ఎంత? 2 నెలలు. అంటే వేసవి కాలం ఒక 3 నెలలు వేసుకుంటే వేసవి కాలం అయిన తర్వాత వర్షాకాలంలో తిందాం అనుకుంటాయి, కానీ తినడానికి చీమ ఉండదు. చీమలు మాత్రం 24 గంటలు కష్టపడతాయి, క్షయమైన ఆహారం సంపాదించుకుంటాయి, దాచుకుంటాయి. కానీ తన ఆయుష్ అనేది చీమలకి సహకారం ఏముంది. అందుకే చీమలు ఏమవుతాయి అంటే 2 నెలలు చచ్చిపోతాయి. అంటే ఇప్పుడు ఆ సంపాదించినంత కూడా ఎవరు తింటారు? తర్వాత ఉన్నటువంటి చీమలు తింటాయి. ఈరోజు మనం క్షయమైన ఆహారం కొరకు ఎంత ప్రయాసపడినా, దాని కొరకు ఎంత శ్రమించినా దానివల్ల వచ్చిన ఉపయోగం ఏమి కూడా లేదు. సొలొమోను గారు ప్రసంగులు అంటారు, తన వాగ్దానాలకు ఉపయోగపడతారు తప్ప మనకి ఏమి కూడా. అలాగే చెప్పి కష్టపడటం మానేశారు కనుక దేవుని వాక్యం దాన్ని ఖండిస్తుంది. దశలోనికి రాసిన పత్రికలు అంటాడు, మీరు కష్టించి పని చేయాలని చెప్తూ ఉంటాడు పౌలు గారు. కష్టపడటం మానేమని చెప్పట్లేదు, కానీ కేవలము క్షయమైన ఆహారం కొరకు మాత్రమే బ్రతకొద్దు. అక్షయమైన ఆహారం ఉంటుంది. ఆ అక్షయమైన ఆహారము యేసు ప్రభు అయినటువంటి నేనే జీవాహారం అనే మాటను ఆయన తెలియచేస్తూ ఉన్నాడు.